సో వాట్ ఈస్ దిస్ మోహన్ రావు సార్ ఆన్సరింగ్ స్ట్రాటజీ 3 రౌండ్స్ అంటున్నారు, ఏమిటి 3 రౌండ్లు? అది ఇప్పుడు క్లుప్తంగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏంటంటే మనం అది బయాలజీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు. బట్ జనరల్గా మనం అడ్వైజ్ చేసేది స్టూడెంట్స్కి ఏంటంటే ఫస్ట్ బయాలజీ ఆన్సర్ చేయండి, తర్వాత కెమిస్ట్రీ ఆన్సర్ చేయండి, తర్వాత ఫిజిక్స్ ఆన్సర్ చేయండి. అయితే ఇక్కడ మన ఉద్దేశం బయాలజీ, కెమిస్ట్రీ అన్ని క్వశ్చన్స్ కంప్లీట్గా ట్రై చేసేంత వరకు ఫిజిక్స్ టచ్ చేయొద్దని కూడా కాదు. బయాలజీలో ఫస్ట్ ఈజీగా తెలిసిన క్వశ్చన్స్ అన్నీ చేసుకుంటూ పోతారు, నెక్స్ట్ కెమిస్ట్రీలో తెలిసినవన్నీ చేసుకుంటూ పోతారు, ఆ తర్వాత ఫిజిక్స్కి ఎంటర్ అవుతారు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనకి 3 రౌండ్స్ అన్నదానిలో మన ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ రౌండ్లో కనుక బయాలజీ క్వశ్చన్స్ వాళ్ళు ఈజీగా ఉన్న క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే, అంటే బయాలజీలో సపోజ్ వాళ్ళు 90 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి, 90లో ఫస్ట్ రౌండ్లో ప్రతి స్టూడెంట్ 75 చాలా ఈజీగా చేస్తారు. ఓకే, అంటే 15 క్వశ్చన్స్ ఫర్ టైం బీయింగ్ ఓకే, ఇది కొంచెం టైం పడుతుంది, లేదు ఇది కొంచెం డిఫికల్ట్ అనిపించింది అనుకున్నా కూడా ఒక 15 క్వశ్చన్స్ పక్కన పెట్టిన 75 క్వశ్చన్స్ బయాలజీలో ఈజీగా ఫస్ట్ రౌండ్ విత్ ఇన్ నో టైం ఆన్సర్ చేయొచ్చు, ఒక్కోటి 10-20 సెకండ్స్లోనే. అంటే 75 క్వశ్చన్స్ బయాలజీలో ఆన్సర్ చేస్తే కెమిస్ట్రీలో అవుట్ ఆఫ్ 50 కనీసం వాళ్ళు ఒక 20-25 క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఫస్ట్ రౌండ్లోనే. ఓకే, అంతేనండి. దెన్ ఫిజిక్స్ కనీసం మీరు థియరీ క్వశ్చన్స్ కానీ లేకపోతే విత్ సింగిల్ ఫార్ములా సబ్స్టిట్యూషన్లో కానీ ఒక 15 క్వశ్చన్స్ అన్న ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ రౌండ్ చాలా ఈజీగా ఉన్నాయి మనం నార్మల్ స్టూడెంట్ గురించి మాట్లాడుకుంటే. సో 75 క్వశ్చన్స్ వాళ్ళు బయాలజీలో చేయొచ్చు, కనీసం 20-25 క్వశ్చన్స్ కెమిస్ట్రీలో చేయొచ్చు, అక్కడికే 100 అయినాయి. 15 క్వశ్చన్స్ ఫిజిక్స్లో చేయొచ్చు, 15 ఈజీ చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. సో కనీసం 115 క్వశ్చన్స్ వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు రౌండ్ 1లో. నెక్స్ట్ సెకండ్ రౌండ్ అప్పుడు ఏంటంటే ఫస్ట్ రౌండ్ మొత్తం ఒకసారి పేపర్ చదివారు, బాగా తెలిసినవి ఆన్సర్ చేసుకోగలిగారు. సెకండ్ రౌండ్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ ఫస్ట్ రౌండ్లో ఏ క్వశ్చన్ అయితే వదిలేశారో టిక్ పెట్టుకొని వాటికి సెకండ్ రౌండ్ వస్తున్నారు వీళ్ళు. సో సెకండ్ రౌండ్ అదే క్వశ్చన్ చదివేటప్పుడు ఫస్ట్ టైం ఆ క్వశ్చన్ చదవడానికి ఎంత టైం పట్టిందో అంత అవసరం లేదు, ఎందుకంటే ఒకసారి చదివి ఉంటారు కాబట్టి. తర్వాత స్టూడెంట్ ఆ క్వశ్చన్ చదివేటప్పుడు ప్రతి క్వశ్చన్లో ఉన్న కీవర్డ్ కనుక తప్పకుండా ఒకసారి అండర్లైన్ చేసుకుంటే క్వశ్చన్ మొత్తం చదవకుండా జస్ట్ ఆ కీవర్డ్ చదువుకొని దే కెన్ ప్రొసీడ్ ఫర్దర్. సో అట్లా సెకండ్ రౌండ్లో కొంచెం డిఫికల్ట్గా ఉన్నా కానీ టైం బట్టి ఆన్సర్ చేయగలిగిన క్వశ్చన్స్ బయాలజీలో ఒక 10 క్వశ్చన్స్ గతంలో వదిలేసినట్లో చేయొచ్చు, కెమిస్ట్రీలో కనీసం ఇంకొక 10 క్వశ్చన్స్ చేయొచ్చు, ఫిజిక్స్లో కనీసం 5 క్వశ్చన్స్ సెకండ్ రౌండ్లో చేసినా కూడా ఫైనల్గా ఇంకొక 20 క్వశ్చన్స్ వాళ్ళు చేస్తున్నారు. అంటే 120-115 క్వశ్చన్స్ ఫస్ట్ రౌండ్లో, ఇంకొక 15-20 క్వశ్చన్స్ సెకండ్ రౌండ్లో చేస్తే అక్కడికే వాళ్ళు 140-145 క్వశ్చన్స్ చేస్తున్నారు. అంటే 140-145 క్వశ్చన్ చేశారంటే వాళ్ళ స్కోర్ ఆల్రెడీ అరౌండ్ 550-560 వరకు వెళ్ళిపోయినట్టు. ఈ క్వశ్చన్స్ గన్ షాట్గా కరెక్ట్ అయ్యే క్వశ్చన్స్. దెన్ థర్డ్ రౌండ్ వాళ్ళకి బోల్డ్ టైం మిగులుతుంది. ఈ థర్డ్ రౌండ్లో బాగా డిఫికల్ట్గా ఉన్న క్వశ్చన్స్ మ్యాక్సిమం ట్రై చేసి వాళ్ళు ఒకళ్ళు చేయలేకపోయినా ఏ క్వశ్చన్ అయితే వీళ్ళు మోస్ట్ డిఫికల్ట్ ఫీల్ అవుతున్నారో అది కంట్రీ మొత్తం అందరి పిల్లలకి డిఫికల్టీ, అంతే కదండి. కాబట్టి ఇది మన ఒక్కళ్ళకే డిఫికల్టీ అనేది కాదు. అంటే థర్డ్ రౌండ్లో కొన్ని క్వశ్చన్స్ మీరు ఒకవేళ ఏదన్నా కొన్ని క్వశ్చన్స్ బాగా డిఫికల్ట్ ఉండి వదిలేసినా కూడా యు ఆర్ ఎన్ష్యూరింగ్ దట్ దీస్ క్వశ్చన్స్ ఆర్ రియల్లీ బియాండ్ మై రీచ్. 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని వదిలేస్తున్నారు. అదే మనం ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వకుండా బ్లైండ్గా చేసుకుంటా పోతే అన్ని క్వశ్చన్స్ చేసుకుంటా పోదామంటే ఫిజిక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి టైం సరిపోదు. చాలామంది ఫిజిక్స్లో చాలా ఈజీ క్వశ్చన్లు కూడా ఈ మిగతా మూడిట్లో టైం వేస్ట్ అయినందువల్ల అక్కడ టైం ఈజీ క్వశ్చన్స్ని కూడా చేయలేకపోతున్నారు. సో దానికి ఆ టైం మేనేజ్మెంట్ అనేది ఈ 3 రౌండ్స్ ఆన్సర్ చేసుకుంటే వదిలేసే క్వశ్చన్లు డెఫినెట్గా వాళ్ళు థరోగా చెక్ చేసుకొని వదిలేస్తారు, కాబట్టి అంత ప్రాబ్లం ఉండదనేది నా ఉద్దేశం. తర్వాత ఇది క్వశ్చన్ పేపర్ రీడింగ్ స్ట్రాటజీ. సో ముఖ్యంగా ఫిజిక్స్లో అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ క్వశ్చన్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ప్రాపర్టీ గురించి ఇస్తూ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది ప్రాపర్టీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, విచ్ ఈజ్ నాట్ ది ప్రాపర్టీ అంటే కింద వాటిలో ఏది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ప్రాపర్టీ కాదు. సో అక్కడ నాట్ అనేటువంటిది అండర్లైన్ చేసుకోవాలి, ఎందుకంటే కింద ఇచ్చిన ఆన్సర్లన్నింటిలో కూడా ఒక 3 ఆన్సర్లు గ్యారెంటీగా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ప్రాపర్టీస్ అయి ఉంటాయి, ఒకటి మాత్రం కాదు. మన వాళ్ళు హర్రీలో నాట్ అనేది చదవకపోవటం మూలంగా ఫస్ట్ ఆన్సరే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ప్రాపర్టీ కూడా పెట్టేశారు చాలామంది. సో అట్లా ఇంక్రీజింగ్ ఆర్డర్, ఫర్ ఎగ్జాంపుల్ అరేంజ్ దీస్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్, ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్. తర్వాత రేషియోస్, సపోజ్ రెండు డేటా ఇచ్చాడు అనుకోండి, ఒకటేమో సిచ్యువేషన్ ఏకి సంబంధించింది, ఇంకోటి సిచ్యువేషన్ బికి సంబంధించింది. రేషియో అనేటువంటిది B to A అడుగుతున్నాడా, A to B అడుగుతున్నాడా,
ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టెన్స్ కానివ్వండి, లేకపోతే కంపారిజన్ ఏదైనా సరే ఉన్నప్పుడు వాటిలో రేడియై రేషియో ఏ టు బి రేషియోనా, బి టు ఏ రేషియోనా ఇలాంటివి అడుగుతుంటాడు. సో అక్కడ ఎండ్ రిజల్ట్లో ఏది అడుగుతున్నాడు అనేటువంటి తెలియాలంటే అక్కడ అది అండర్లైన్ చేసుకోవాలి. అంటే చాలామంది నేను గమనించింది నా ఎక్స్పీరియన్స్ తోటి, ఫిజిక్స్లో మోహన్ రావు సార్ కనీసం ఒక 5 to 6 క్వశ్చన్స్ అండి, 5 to 6 క్వశ్చన్స్ ఈవెన్ బాగా టాపర్స్ అనుకున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఆ క్వశ్చన్ని సరిగ్గా చదవకపోవటం మూలంగా పొరపాటు చేస్తున్నారు. అంటే ఫిజిక్స్లోనే ఒక 5 to 6 ఉన్నట్లయితే మరి మీ బయాలజీ అట్లా ఉండదు నాకు తెలియదు, కానీ ప్రాపర్ రీడింగ్ అనేటువంటిది మాత్రం చాలా 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 అవసరం. అంటే రీడింగ్ స్ట్రాటజీ అంటే నా ఉద్దేశంలో దాంట్లో ఆ కీవర్డ్ ఏంటి, తర్వాత కీ లైన్ ఏంటి, నాట్ అన్నాడా లేకపోతే ఇంక్రీజింగ్ అంటున్నాడా డిక్రీజింగ్ అంటున్నాడా, రేషియో దేనికి అడిగాడు అది అండర్లైన్ చేసుకొని అప్పుడు ప్రాబ్లం చూడాలి నా ఉద్దేశం. తీరేనంతే. సో మీరు బయాలజీలో నేను విన్నా మోహన్ రావు గారు కొన్ని సందర్భాల్లో 23 పేపర్లు అనుకుంటాను, ప్రతి ప్రశ్నకి విపరీతంగా దాంట్లో స్టేట్మెంట్స్ కాంబినేషన్ అది ఇబ్బందికరమైన. అంటే ఇక్కడ యాక్చువల్గా రీడింగ్ స్ట్రాటజీలో ఇంకోటి కూడా ఏంటంటే నా అబ్జర్వేషన్ కూడా, ఇప్పుడు సపోజ్ ఒక పర్టికులర్ క్వశ్చన్కి మనం ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్ అన్నారు. ఓకే, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్ అంటే ఫస్ట్ స్టేట్మెంటే కరెక్ట్ ఇస్తారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ సో వాళ్ళు క్వశ్చన్లో అమాంగ్ ద ఫాలోయింగ్ అంటే కింది వాటిల్లో ఏది కరెక్ట్ అని ఇచ్చారు, ఫస్ట్ ఆప్షన్ కరెక్టే కాబట్టి స్టూడెంట్స్ జనరల్గా ఏముంటారు అనుకుంటారంటే సరే ఫస్ట్ ఆప్షన్ ఆల్రెడీ ఆన్సర్ నాకు తెలుసు, మిగతా 3 చదవటం అనవసరం అని చెప్పి ఆ ఫస్ట్ ఆప్షనే మార్క్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అయిపోతారు. కానీ ఇక్కడ వాళ్ళకి మన అడ్వైజ్ ఏంటంటే ఆ మిగతా 3 రాంగ్ ఆన్సర్స్ ఆ పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ కానప్పటికీ ఆ 3 స్టేట్మెంట్స్ కూడా ఒకసారి తప్పనిసరిగా వాళ్ళు చదివితే అదే క్వశ్చన్ పేపర్లో ఇంకొక 10 క్వశ్చన్ల తర్వాతనో ఇంకొక 20 క్వశ్చన్ల తర్వాతనో ఈసారి ఇంకొక క్వశ్చన్ ఐడెంటిఫై రాంగ్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్ అని ఉండొచ్చు. అక్కడ రాంగ్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేసేటప్పుడు అక్కడ క్వశ్చన్ ఏదైనా వాళ్ళు డిఫికల్ట్గా ఫీల్ అయితే ఈ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ కానప్పటికీ వాళ్ళు చదివిన 4 రాంగ్ స్టేట్మెంట్స్ ఇక్కడ వాళ్ళు ఐడెంటిఫై చేయాల్సిన రాంగ్ స్టేట్మెంట్కి ఎక్కడో ఒక క్లూ అనేది దొరుకుతుంది వాళ్ళకి. కాబట్టి తప్పనిసరిగా క్వశ్చన్ పేపర్లోనే వాళ్ళకి కొంత నాలెడ్జి ఇంకో క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి కావాల్సినటువంటి క్లూ డెఫినెట్గా దొరుకుతుంది. అట్లాగే మ్యాచింగ్లో కూడా జనరల్గా సపోజ్ వాళ్ళకి మ్యాచింగ్ ఇచ్చినప్పుడు మనకు సపోజ్ ఒకవైపు ఏబిసిడీలు ఇంకొక వైపు రోమన్ లెటర్స్ 1 2 3 4 ఇచ్చారనుకుందాం. అక్కడ స్టూడెంట్కి జనరల్గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ B2 అనేది ఒక స్టూడెంట్కి తరోగా తెలుసు, ఆ B2 అనేది మ్యాచింగ్ ఒక్కటి తప్ప మిగతా 3 తెలియవు ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో. అట్లాంటప్పుడు స్టూడెంట్ జనరల్గా ఏంటంటే అరే నాకు B2 అనేది ఒక్కటే తెలుసు, నేను మ్యాచింగ్ ఇది ఆన్సర్ చేయగలనా లేదా అని కింద ఆప్షన్ చూస్తే లక్కీగా B2 అనేది ఒకటే కాంబినేషన్ ఉండి ఉండొచ్చు. స్టూడెంట్ ఏంటంటే అమ్మాయి నేను ఈసారి సేవ్ అయిపోయాను, నాకు ఆన్సర్ చేయగలిగాను, మేబీ దట్ ఈస్ ట్రూ. కానీ ఆ B2 అనేది నీకు ఒక్కటి తెలిసినందువల్ల నువ్వు ఆన్సర్ చేయగలిగినా కూడా మిగతా 3 ACDకి ఏంటి అనేది కనుక నువ్వు ఆ టేబులర్ ఫామ్లో తెలుసుకోగలిగితే ఒకసారి చదివి డెఫినెట్గా ఇంకో క్వశ్చన్ కూడా అది ఒక క్లూ లాగా ఉపయోగపడుతుంది. అంటే క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ని ప్రతి ఆప్షన్ని ఒక్కసారి గ్లాన్స్ ఇస్తే దానివల్ల ఏంటంటే ఇంకొక క్వశ్చన్కి సంబంధించి ఎక్కడన్నా స్ట్రక్ అవ్వకుండా దీనికి సంబంధించినటువంటి క్లూ అక్కడ దొరికే అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి ఆ విధంగా కూడా వాళ్ళ ఆన్సరింగ్ స్ట్రాటజీ అనేది డెఫినెట్గా ఉండాలి. అట్లాగే ఒకసారి బబ్లింగ్ స్ట్రాటజీ గురించి కూడా మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్తే బాగుంటుంది. బబ్లింగ్ అనే విషయం వచ్చేసరికి మోహన్ రావు సార్, నేను క్లాస్లో రిపీటెడ్గా చాలామంది స్టూడెంట్స్ చెప్తూ ఉంటాను. చాలామంది ఏం చేస్తుంటారంటే మెజారిటీ అట్లీస్ట్ నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో 30 to 40% స్టూడెంట్స్ మొత్తం క్వశ్చన్స్ అన్నింటిలోనూ కూడా రైట్ ఆప్షన్ టిక్ పెట్టుకుంటున్నారండి. ఆప్షన్ టిక్ పెట్టుకొని మొత్తం ఆ 180 క్వశ్చన్స్ని లాస్ట్ హాఫ్ అన్ అవర్లో బబ్లింగ్ చేస్తారు. అసలు అది చాలా 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 నష్టం నా ఉద్దేశం. ఎందుకంటే 180 ప్రశ్నలకి పెన్సిల్ తోటి అదే పెన్నుతోటి బబులింగ్ చేయాలంటే ఒకే పని అలా చేస్తున్నప్పుడు చేతులు నొప్పుడుతాయండి. సైకలాజికల్గా అది కనబడకుండా చాలా ఇబ్బందికరం. అంటే అసలు అప్పుడు దాకా చదువుతున్న వాడు క్వశ్చన్స్ అవ్వటము, దాని మీద క్యాల్కులేషన్ చేయటము లేదా అండర్లైన్ చేసుకోవటము, ఆ యాక్టివిటీ నుంచి ఒకేసారి 180 బబుల్స్ని మార్చేయాలంటే రిస్క్ అండి నా ఉద్దేశం. కానీ ఒకసారి సీరియస్ మిస్టేక్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. సీరియస్ ఒకటి స్కిప్ అయింది అనుకోండి అసలు మొత్తం తేడా వస్తుంది. అసలు అది అడ్వైజబుల్ కాదు. రెండోది ఈ 180 ప్రశ్నలు దిద్దుతున్నప్పుడు ఆ రకంగా పెన్నుతోటి ఆ ప్రెషర్ అప్లై చేసేటప్పుడు మొదటి 20 బబుల్స్కి చేసేటప్పుడు
మనం చెయ్యి ఇప్పుడు ఒకే పనిని రిపీటెడ్గా చేతితో చేసే పనిని రిపీటెడ్గా చేస్తుంటే సైకలాజికల్గా కూడా అది ఇంపాక్ట్ ఉంటుందండి. చేతులు నొప్పి పడతాయి ఉంటుందని అది బబుల్ సర్కిల్ దాటి బయటకు వచ్చే ప్రమాదం ఉంది. సర్కిల్లో పార్షల్గా అంటే ఆ స్ట్రోక్ అనేటువంటిది ఒకే రకంగా రాకపోవచ్చు. దానివల్ల సర్కిల్ దాటి బయటకు వచ్చింది అనుకోండి ఇన్వాలిడ్. అంటే అది నా ఉద్దేశంలో అది అసలు అది అడ్వైజబుల్ కాదు. ఒకటి సబ్జెక్ట్ వైజ్గా మీరు ఇందాక అన్నట్లుగా బయో ముందు చేసి కెమిస్ట్రీ తర్వాత ఫిజిక్స్ చేసిన తర్వాత ఆ ప్రాసెస్లో బయో వరకు ముందు తెలిసిన క్వశ్చన్స్ బబులింగ్ చేసి తర్వాత కెమిస్ట్రీ కూడా ఫస్ట్ రౌండ్లో మీరు అన్నట్టు ఆ రౌండ్ 1లో రైట్ ఆప్షన్స్ కాన్ఫిడెంట్గా వచ్చేస్తా అనుకుని మీరు మార్క్ చేయమన్నారు. వాటిని బబులింగ్ కూడా సైమల్టేనియస్గా చేస్తేనే మంచిదండి. అంటే బయో సబ్జెక్ట్ వైజ్గా బాటనీ తర్వాత బాటనీ, జువాలజీ తర్వాత జువాలజీ, అలా సబ్జెక్ట్ వైజ్గా బబులింగ్ చేసుకోవడం చాలా 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 అడ్వైజబుల్ అండి. అంతేగాని మొత్తం ఎండ్లో పెట్టుకుంటే మాత్రం చాలా నష్టం. టైం అనేటువంటిది అసలు లోపల ఒక రకంగా ఇంట్యూషన్లో టైం సరిపోతుంది లేదా నా బబులింగ్ చేస్తున్నప్పుడు నేను లెఫ్ట్ ఓవర్ క్వశ్చన్స్ అది చేసుకుందామా అంటే ఊరికనే స్టూడెంట్ సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతాడు. అది అస్సలు అడ్వైజబుల్ కాదు. సో సబ్జెక్ట్ వైజ్గా బబులింగ్ చేసుకోవడం అడ్వైజబుల్ అండి. దాని తర్వాత ఒకవేళ లెఫ్ట్ ఓవర్ క్వశ్చన్స్ వచ్చినా కూడా ఏమవుతుందంటే మధ్యలో ఆ గ్యాప్స్ ఉంటాయి కాబట్టి మీరన్న రౌండ్ 2లో రౌండ్ 3లో వాటిని బబుల్ చేయడం ఈజీ. అట్లాగే ఇంకోటి కూడా ఏంటంటే మనం ఇప్పుడు ఎప్పటిదప్పుడు మీరు చెప్పినట్టు ఎప్పటిదప్పుడు మార్క్ చేసుకున్నందువల్ల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అట్లీస్ట్ బాటనీ ఒక 30 క్వశ్చన్ చేశారు, ఆ 30 బబులింగ్ చేసేసుకోవచ్చు. జువాలజీ ఒక 30 చేశారు, అంతవరకు బబుల్ చేసుకోవచ్చు. ఇట్లా క్వశ్చన్స్ రిపీటెడ్గా వాళ్ళకి తెలిసిన క్వశ్చన్స్ అన్నీ, సే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లో ఒక 400 చేశారు అనుకుందాం. ఓకే, అంటే ఒక 100 క్వశ్చన్స్ చేసిన తర్వాత ఒకసారి ఓఎంఆర్ షీట్ కనుక వాళ్ళు ఇట్లా చూస్తే ఈ 100 క్వశ్చన్స్ బబుల్ చేసింది మొత్తం వాళ్ళకి క్వశ్చన్ పేపర్ చూడగానే చాలా సాటిస్ఫాక్షన్, కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను ఆల్రెడీ కొన్ని చేస్తాను, ఎందుకంటే అక్కడక్కడ గ్యాప్స్ కనిపిస్తాయి కానీ ఆల్మోస్ట్ మనం బబుల్ చేసినట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి. అంటే సైకలాజికల్ గా దాదాపు ఒక 1/3 ఆఫ్ ది పేపర్ అయిపోయింది, వీఆర్ క్లోజ్ టు ద విన్నింగ్ లైన్ అనే ఒక కాన్ఫిడెన్స్ లో మిగతా ఇంకా కంఫర్టబుల్ గా చేయడానికి ఒక సైకలాజికల్ చాలా స్ట్రెంగ్త్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి చాలా మంది లాస్ట్ టైం చేసిన స్టూడెంట్స్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు కొంతమంది రకరకాల యూట్యూబ్ ఛానల్ చూసి కానీ ఇట్లా కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే మనం మొత్తం బబుల్ చేయకపోయినా సరే ఓ చిన్న చుక్క పెట్టుకుందాం, ఓ చిన్న చుక్క పెట్టుకుంటా వెళ్ళిపోతే లాస్ట్కి వచ్చిన తర్వాత ఎక్కడైతే చుక్క ఉందో అక్కడ బబుల్ చేయొచ్చు అని కొంతమంది స్ట్రాటజీ ఫాలో అయ్యారు. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ఒకసారి మీరు ఒక చోట చుక్క పెట్టిన తర్వాత అది కరెక్ట్ ఆన్సర్ కానప్పుడు నెక్స్ట్ అది రెండో దానికి బబుల్ చేసినప్పుడు ఈ చుక్క పెట్టింది కూడా క్యాప్చర్ చేసి కొంతమంది స్టూడెంట్స్ నష్టపోయారని కూడా మనం చుక్క పెడితే అది స్కానింగ్ లో అది రిస్క్ అండి. సో అది కూడా అందుకని బబులింగ్ స్ట్రాటజీలో కూడా వాళ్ళు చాలా కేర్ఫుల్గా చేయాలి. సో గెయిన్ వైల్ గెస్సింగ్ బై ఎలిమినేషన్. సో కొన్ని ప్రశ్నల్లో ఫిజిక్స్లో కూడా ఆప్షన్స్ చూసుకునేటప్పుడు కొంత ఇబ్బందికరంగా ఉందనుకోండి, కింద 4 ఆప్షన్స్ చూసుకొని ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా కూడా నియరెస్ట్ ఆప్షన్కి వెళ్ళడానికి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో బయాలజీలో మరి ఉంటాయో తెలియదు కానీ ఫిజిక్స్లో అయితే మాత్రం కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కొంత ఆ గెస్సింగ్ అనేటువంటిది కొంత ఫేవరబుల్గా ఉంటుంది. అంటే ఆ జాగ్రత్తగా 4 ఆప్షన్స్ చదువుకున్న తర్వాత ఏదో ఒక హింట్ వస్తుంది, దాంట్లో ఎలిమినేట్ చేసుకుని రైట్ ఆప్షన్కి వెళ్ళొచ్చు. అంటే ఇంకోటి కూడా ఏంటంటే మనకి ఇప్పుడు సపోజ్ మనం ఎక్కడన్నా ఒక క్వశ్చన్ మనం గెస్ చేయాలనుకుంటే మనం 4 ఆప్షన్స్ మనకి ఏమీ తెలియకుండా బ్లైండ్గా గెస్ చేస్తే, అంటే చాలామంది స్టూడెంట్స్ గెస్ చేయటం ఏం చేస్తారంటే క్వశ్చన్ ఆప్షన్స్ ఏమి చూడకుండా ఎక్కడెక్కడ ఓఎంఆర్ షీట్లో ఖాళీ ఉన్నాయో ఆ ఓఎంఆర్ షీట్లో ఖాళీ ఉన్న వాటిని వాళ్ళ లక్కీ నెంబర్ అనో లేకపోతే ఏదో రకంగా ఒక క్యాలిక్యులేషన్తో దాన్ని ఒక రూట్ క్యాలిక్యులేషన్ ఏదో ఒక సైంటిఫిక్ బేసిస్ కాకుండా దాన్ని అన్ని 2లు పెడదాం, 3లు పెడదాం, 4 పెడదాం, ఏదో ఒక స్ట్రాటజీ వెళ్తారు. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సపోజ్ అట్లీస్ట్ క్వశ్చన్ చూసినప్పుడు వీలైనంత వరకు బ్లైండ్ గెస్ అనేది చేయటం అనేది ఎప్పుడూ అడ్వైజబుల్ కాదు. నంబర్ 1. నంబర్ 2, తప్పనిసరిగా కొన్ని క్వశ్చన్స్ గెస్ చేయాల్సి వస్తే ఆ 4 ఆప్షన్స్లో డెఫినెట్గా ఈ 2 అయితే ఇది కాదు. అంటే ఉదాహరణకి ఇప్పుడు బాటనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ ప్లాంట్ బిలాంగ్స్ టు జిమ్నోస్పర్మ్ అని ఒక క్వశ్చన్ ఇచ్చారు అనుకోండి. ఓ 4 ప్లాంట్స్ ఇచ్చారు. ఈ 4 ప్లాంట్స్లో ఒక 2 ప్లాంట్స్ అయితే గ్యారంటీగా ఇది యాంజియోస్పర్మ్, ఇది మనకు తెలిసిన ప్లాంట్, గ్యారంటీగా ఈ 2 అయితే ఆన్సర్ కాదు అనేది వాళ్ళు గెస్ చేయొచ్చు. అంటే డెఫినెట్గా ఏ అండ్ బి అయితే ఎట్టి పరిస్థితిలో కాదు. సో ఆన్సర్ దేనిలో ఉండాలి, కనీసం సిలోనో డీలోనో ఉండాలి. అంటే సిలోనో డీలోనో ఉండాలి ఆన్సరు అనేది వాళ్ళకి అర్థమైతే ఆ రెండిట్లో రిస్క్ తీసుకున్నా కూడా 50% ప్రాబబిలిటీ ఉంటుంది కరెక్ట్ అయ్యేది. అంటే మీకు బ్లైండ్గా పెడితే 25% అయితే ఇట్లా పెడితే కనీసం 50% ప్రాబబిలిటీ ఉంటుంది. అంటే మీకు +4 -1 కాబట్టి కనీసం 50% ఎలిమినేట్ చేయగలిగితే మిగతా 50%లో క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకున్నా కూడా
ఆల్వేస్ ప్లస్ సైడ్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. అంటే అట్లా ఉద్దేశం మనం గెస్ చేసి పెట్టమని కాదు, వీలైనంత వరకు తరోగా సబ్జెక్ట్ తెలిసి కరెక్ట్ ఆన్సర్ పెట్టడమే కరెక్ట్ పద్ధతి. కానీ ఎక్కడైనా సరే తప్పనిసరిగా కొన్ని క్వశ్చన్స్ అన్నీ మనకు తెలియదు కాబట్టి బ్లైండ్గా గెస్ చేయటం కంటే అట్లీస్ట్ ఒక 2 ఎలిమినేట్ చేయగలిగితే ఛాన్సెస్ ఆర్ రిలేటివ్లీ బెటర్. షూర్, దట్ ఈస్ వన్ థింగ్. ప్రాక్టీస్ ది డయాగ్రామ్స్. అంటే ఎస్పెషల్లీ బయాలజీలో తీసుకుంటే మనకి డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉన్న డయాగ్రామ్ని యాజ్ ఇట్ ఈస్గా డయాగ్రామ్ ఇచ్చి దానిలో ఉన్న లేబులింగ్ ఏబిసిడి అని చెప్పి అరేంజ్ వాట్ ఈస్ ది ఏబిసిడి అనేది ఇస్తున్నారు క్వశ్చన్. ఇక్కడ చాలామంది స్టూడెంట్ చేసే మిస్టేక్ ఏంటంటే డయాగ్రామ్ కూడా థియరీ లాగా చదువుతారు వాళ్ళు. అంటే డయాగ్రామ్ ఇంతే కదా, ఇక్కడ ఇట్లా లీఫ్ ఉంది, లేకపోతే ఇక్కడ ఫ్లవర్ ఉంది, ఇక్కడ రూట్ ఉందనో ఇక్కడ ఇది ఉందనే ఊరికే వాళ్ళ మనసులో అనుకొని ఈజీయే కదా అనుకుంటారు. కానీ ఒక వైట్ పేపర్ తీసుకొని కంపల్సరీగా బుక్ క్లోజ్ చేసి దాన్ని ప్రాక్టీస్ చేసి దాన్ని లేబులింగ్ చేసేటప్పుడు అరే ఇక్కడ ఏదో ఉందే బుక్లో అనే అప్పుడు డౌట్ వస్తుంది వాళ్ళకి. సో డయాగ్రామ్ అనేది చదవకుండా కంపల్సరీగా డయాగ్రామ్ అనేది పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే కానీ చేయలేరు వాళ్ళు. అంటే గతంలో ఎక్కువ ఇస్తున్నారంటే మొన్న 24 కూడా డయాగ్రామ్ డెఫినెట్గా ప్రతి ఎగ్జామినేషన్లో ప్రతి సంవత్సరం 1 or 2 డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. కంపల్సరీగా డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయాలి, లేబులింగ్ చేసుకోవాలి. దానివల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది.